వాన్జోంగ్ కౌంటీలో డ్యామ్ ని పేల్చేశారు. మీరు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చెప్పారు, డ్యామ్లకు సంబంధించి అక్కడ ఇబ్బడి ముబ్బడిగా అవసరం లేకుండా డ్యామ్స్ నిర్మించడం అనేది ఒక పెద్ద ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా మీరు లాస్ట్ టైం పేర్కొనడం జరిగింది. సో ఈ కౌంటీస్ లో డ్యామ్స్ ని పేల్చడము, ఆ పేల్చిన తర్వాత వచ్చిన వరదలతోటి ఆయా గ్రామాలు మునిగిపోవడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, ఆ వార్తలు కనబడుతూ ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ ఇండస్ట్రియల్ టౌన్స్ ని కానీ కాపాడడం కోసం సామాన్య ప్రజలు చనిపోయినా పర్వాలేదని ఒక భావనలోకి చైనా వెళుతోందన్న ఒక అభిప్రాయం కూడా వస్తోంది. దాని గురించి మీరు వివరిస్తారా? సో బేసికలీ ఈ వరదలకు కారణాల గురించి మీరు లాస్ట్ టైం అన్నారు. సో కారణాల్లో మీరు అన్నట్టుగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పైశాచికత్వమే అత్యంత ప్రమాదకరంగా కనబడుతోంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాసిరకమైన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాడారు. 1950 నుంచి 1970 వరకు వాళ్ళు కట్టిన డ్యామ్స్ అన్ని మెజారిటీ అప్పుడే కట్టారు. తర్వాత కూడా కడుతున్నారు, ఇప్పుడు కూడా కడుతున్నారు. బ్రహ్మపుత్ర మీద కట్టడం మొదలు పెడుతున్నారు వాళ్ళు. మాక్సిమం కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 70% కన్స్ట్రక్షన్ అప్పుడు జరిగింది. 1950 నుంచి 1970 లోపల జరిగింది. అప్పుడు ఎంత టెక్నాలజీ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ అక్కడ కరప్షన్ విపరీతంగా ఉంటుంది చైనాలో. దాంతో నాసిరకమైన మెటీరియల్ వాడడంతో ఎన్నో డ్యామ్స్ పెద్ద పెద్ద వరదలు వస్తే తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ అన్నిటికంటే వాళ్ళకు ప్రతిష్టాత్మకమైనటువంటి 3 గార్జెస్ డ్యామ్ కూడా బ్రేక్ అవుతుందేమో అని గత 2 ఏళ్లుగా వాళ్ళు భయపడుతున్నారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ సంవత్సరం ఇన్నర్ మంగోలియాలో ఒక డ్యామ్ బర్స్ట్ అయింది. డ్యామ్ మనం వీడియోస్ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. మొత్తం డ్యామ్ నీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక కొట్టుకుపోయింది. పెద్ద డ్యామ్, అది చిన్నది కొండ మధ్యలో డ్యామ్ కాదు, ప్లెయిన్స్ లో ఉన్న డ్యామ్, అది కొట్టుకుపోయింది. దానికి తోడు ఇక్కడ వీళ్ళు సౌత్ చైనాలో వాళ్ళు ఒక డ్యామ్ ని పేల్చడం జరిగింది. ఎందుకు పేల్చారు అంటే కనుక దాని నీళ్ల యొక్క రిజర్వాయర్ లో పెరిగిపోయిన నీటి మట్టం వెనకాల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ టౌన్స్ అన్ని ముంచేస్తున్నాయి. ఇండస్ట్రీ లేకపోతే కనుక వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ లేవు. వాళ్ళ ఎకానమీ అంతా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు ప్రపంచంలో అంతా వాళ్ళ ప్రొడక్షన్ ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. కాబట్టి ఇండస్ట్రీ కాపాడుకొని దాని కింద ఉన్నటువంటి ఊర్లు ఏవైతే ఉన్నాయో, డ్యామ్ పేల్చేసిన తర్వాత ఉన్నటువంటి ఊర్లు, అవన్నీ మునిగిపోయి దాంట్లో వేలలో మనుషులు చనిపోయినా వాళ్ళకి ఏం పట్టించుకోవాలి. ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసే నాదుడు కూడా లేడు, అది పరిస్థితి. ఇది పేల్చేసిన తర్వాత వాళ్ళ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసి తీసుకెళ్లిపోయారు. దాని కింద ఉన్న గ్రామాల్లో ఎంతమంది ఎంత సఫర్ అయ్యారని వాళ్ళు పట్టించుకోలేదు. నీళ్లు ఎప్పటికో ఒక వారం 10 రోజులకి మెల్లిగా నీళ్లు అన్న ఒక దగ్గర స్టాగ్నేట్ ఉండవు, మెల్లిగా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వచ్చి అక్కడ శవాలని పూడ్చిపెట్టడం ఇటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అక్కడ ఇంతవరకు వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. వాళ్ళ నైజం అది. వాళ్ళ ప్రజలు ఎంతమంది, 1 కోటి మంది పోతే వాళ్ళకి ఏం పట్టదు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి. మావో జెడాంగ్ అప్పుడు కూడా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాము, అతను చేసినటువంటి పిచ్చి చర్యల వల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారు అప్పుడు. అదే యాటిట్యూడ్ లో ఉన్నది. మనుషులంటే లెక్కలేనటువంటి నైజం ఉన్నటువంటి పార్టీ అది. ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నది. డ్యామ్లు పేల్చేయడంలో కూడా కొంచెం ధనికంగా ఉన్నటువంటి ఊర్లు కాపాడుకోవాలి, పేదరికంలో ఉన్నటువంటి ఊర్లు కొట్టుకుపోయినా మాకేం పర్వాలేదు అన్నటువంటి పంథాలో వాళ్ళు వెళ్ళారు.